అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్ అదే కొత్త పెన్షన్లో పెంపు 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్. ఈ రెండు పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ నెలలో మంజూరు చేయబోతుంది అంటే పెంపు చేయబోతుంది. అలాగే కొత్త పెన్షన్లు మొన్న 2024 జనవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అని చెప్పింది. ఇందులో భాగంగానే సుమారుగా 80 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మాకు కొత్త పెన్షన్లు 4016 రూపాయలు 6000 రూపాయలు కావాలి అని. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన అనంతరం దాదాపుగా 15 లక్షల అప్లికేషన్లను అర్హత కలిగినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ 15 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ 4016 రూపాయల పెంపు 6000 రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుందనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత 4016లు 6016లను ప్రభుత్వం పెంచబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా 6 గ్యారంటీలకి నిధులు సర్దుబాటు లేని కారణంగా ఈ 6 గ్యారంటీలను ఇప్పట్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో పెన్షన్లు అన్నీ కూడా మంజూరు చేసి 6 గ్యారంటీలను కూడా ఫుల్ ప్లెడ్జ్గా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, చేయూత కింద ప్రతి నెల పెన్షన్ 4000, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, ఎయిడ్స్కి సంబంధించిన రోగులు, అలాగే వికలాంగులు, కళ్ళు గీత కార్మికులు, అలాగే సంబంధిత పలేరియా డయాలసిస్కి సంబంధించి ఉన్న పేషెంట్లకి కూడా అందించబోతున్నామని చెప్తుందనమాట. ఇటు 6016 ఏమో దివ్యాంగులకు ఇవ్వనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఇదే ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం డబల్ బెడ్రూమ్ అనేది ఉండబోతుంది. ఆ నిర్మాణానికి సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 10వ తారీఖు నాడు ప్రారంభించబోతుంది. జనవరి 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే ఆ కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించిన స్కీమ్ ఉన్నదో దాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే జాబితాను రూపొందించండి, రిపోర్ట్లను రెడీ చేయండి, కొత్తగా వచ్చిన పెన్షన్లు, గతంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు మొత్తానికి సంబంధించి ఇవ్వండి అని మొన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్కి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అలాగే ఇక నుండి కూడా జనవరి నెల 2025 జనవరి నెల నుండి నెల మొదటి వారంలోనే పెన్షన్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 17,000 నుండి 20,000 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ప్రభుత్వానికి ఖర్చులు అవుతున్న నేపథ్యంలో కేవలం 17,000 కోట్ల రాబడి మాత్రమే వస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి నిధుల సర్దుబాటు కాని నేపథ్యంలో 2024లో చాలా వరకు నెల చివరిలో ఆసరా పెన్షన్లు అనేవి అందించారు. కానీ 2025 నుండి పెన్షన్దారులకి కూడా మొదటి వారంలోనే ఇచ్చే అంశం పైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.